చాలా ఇంపార్టెంట్. అది చాలా మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ మ్యామ్ జనరల్గా ఏమవుతుందంటే బయట వాళ్ళు ఎనీథింగ్ ఫారెన్, మనకి ఇవన్నీ ఏ అన్నా లేకపోతే రొబాటిక్ అన్నా ఇవన్నీ కూడా ఫారెన్ అంటారు. అంటే మనం అక్కడెక్కడి నుంచో వచ్చింది కదా, సో డెఫినెట్గా ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మన డాక్టర్ గారు చేసేస్తే సరిపోతుంది, ఇదంతా ఎందుకు అని చాలామంది బేసిక్లీ మనం లైక్ దట్. ఆల్ హ్యాండ్స్ కూడా లైక్ మ్యామ్ సెడ్ ఇంతకుముందు ఇట్స్ వెరీ అఫోర్డబుల్ ఫర్ ఆల్ ది పీపుల్ అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే అఫోర్డ్ చేయాలి అండ్ ఎవ్రీబడి కాంట్ అఫోర్డ్. సో అండ్ ఐ హర్డ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ద సర్వీస్, అంటే నేను ఇవాళ ఇక్కడ నన్ను ఈ ఫంక్షన్ పిలిచారు, ఈ ఇనాగ్రేషన్స్ పిలిచారు అని నేను చెప్పడం లేదు. ఐ డూ హ్యావ్ కపుల్ ఆఫ్ పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను. అండ్ వన్ పేషెంట్ he had something, it's not తర్వాత it's cancer కాదని తెలిసింది. So they asked when I just helped him, they needed some help, financial help, very small help, పెద్దగా కాదు. సో asked him, మీరు ఎక్కడికి వెళ్ళారండి, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే he doesn't belong to Hyderabad, ఇక్కడెక్కడో కర్నూలులో ఎక్కడి నుంచో వచ్చారు. బట్ ఐ థింక్ somewhere close by his family stays. సో ఆయన అన్నారు మీరు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ అని. అంటే ఆయన అఫోర్డ్ చేయలేకపోతున్నారు, అందరు కొంచెం హెల్ప్ చేసి ఆయనకి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. అలాంటి సమయంలో మీరు వచ్చి ఇంత పెద్ద హాస్పిటల్ వెళ్ళారు, మరి వీళ్ళు మీకు ఎక్కువ బిల్ పడుతుందేమో అలా అన్నారు. నేను లేదు మేడం, మేము అనుకున్నది ఏదేదో చెప్పారు వేరే కొన్ని చోట్ల, కానీ ఇప్పుడు వచ్చాక అవేమీ కాదు అని చెప్పి చాలా వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన దీంట్లో నేను ట్రీట్మెంట్ జరిగింది. అండ్ ట్రీట్మెంట్ జరగడం కాదు, క్యూర్ అయింది. అండ్ కరెక్ట్గా ఏంటి అన్నది అది డయాగ్నోస్ చేసి కరెక్ట్గా చెప్పగలిగేది. దట్ ఈస్ వాట్ వీ నీడ్ నౌ, ఎందుకంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం. సో ఆ విధంగా కూడా ఐ నో అబౌట్ దిస్ హాస్పిటల్. మల్లారెడ్డి క్యాంపస్లో, మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. సో అది ఎప్పుడు మనం ముందు నుంచి కూడా అదే ఫాలో అవుతున్నాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఈ రోబోటిక్స్ మీద కూడా కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ కూడా మన దగ్గరే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఇన్ కమింగ్ 2 years we will be having the technical staff who are well trained and certified. అంటే వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుంది that they have done their MSc in medical robotics. సో ఈ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో కూడా అందరు మనం డీమ్డ్ యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో డీమ్డ్ యూనివర్సిటీలో we have got the category in distinct category. సో డిస్టింక్ట్ కేటగిరీ అని ఏంటంటే కొత్త కోర్సెస్ మనము స్టార్ట్ చేస్తున్నాము, లైక్ BSc ఇన్ డిజిటల్ హెల్త్, MSc ఇన్ మెడికల్ రోబోటిక్స్, ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్, ఇమర్సివ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్, AI ఇన్ పబ్లిక్ హెల్త్ కేర్. సో అట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి, మీకు వెబ్సైట్లో క్లియర్గా అంటే కనిపిస్తుంది. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి అడ్వాన్స్ చేస్తూ అదేవిధంగా హెల్త్ కేర్ సిస్టమ్కి కూడా అడ్వాన్స్ చేయాలని మేము చూస్తున్నాం. సో దట్స్ అ గోల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీడియా వాళ్ళకి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషలీ థ్యాంక్ టు ద ఎంటైర్ టీమ్, అవర్ ఆర్థోపెడిషియన్స్. దే ఆర్ సో టాలెంటెడ్, దే ఆర్ ఆల్రెడీ రోబోటిక్ సర్జరీలో టాలెంట్ ఉన్నారు. సో వాళ్ళకి ఐ థింక్ దే ఆర్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ రోబోటిక్ ఎక్విప్మెంట్. అండ్ స్పెషల్ థ్యాంక్ టు మై ఫేవరెట్ జయసుధ గారు. థ్యాంక్ యూ. ఒక సర్జరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మనం చేయగలుగుతాం. అండ్ ఇంకోటి రికవరీ కూడా, అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మనము ఉండకుండా ఫిజియోథెరపీ త్వరగా తీసుకోవచ్చు, త్వరగా నడవచ్చు, త్వరగా మనము మూమెంట్ చేసుకోవచ్చు. సో నీ రీప్లేస్మెంట్లో బేసిక్గా ఏంటంటే ఒక 1 to 2 months బెడ్ రిటర్న్ అయిపోతారు సర్జరీ అయిన తర్వాత. సో ఈ రోబోటిక్ సర్జరీతో 1 monthలోనే వాళ్ళు లేచి నడిచేటట్టు మనకు అవకాశం ఉంది. సో ఇట్లాంటి సర్జరీస్ మనం వేరే డిపార్ట్మెంట్లో కూడా రోబోటిక్స్ తీసుకొస్తున్నాం. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం మీ అందరికీ తెలుసు దట్ రోబోటిక్స్ ఇది ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, కానీ మన మల్లారెడ్డి నారాయణలో మనం క్వాలిటీ హెల్త్ కేర్తో పాటు అఫోర్డబుల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నాం. అంటే మీకు ఇదే రోబోటిక్ సర్జరీ చాలా తక్కువ ధరంలో ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. దీని ప్యాకేజ్ కూడా వేరే హాస్పిటల్స్కి కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్ స్కానే మీరు తీసుకోండి, పెట్ స్కాన్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో
అసలు మొత్తం తెలంగాణలోనే ద లీస్ట్ అంటే తక్కువ ఉండే 11,000 మొత్తం తెలంగాణలో కాస్ట్ ఆఫ్ ద పెట్ స్కాన్ ఇస్ డిఫరెంట్. మన క్యాంపస్లో ఇస్ 11,000 పర్. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీ లాంచ్ చేశారు. నేను గెస్ట్గా ఇక్కడికి వచ్చున్నాను. ఇట్స్ ఆనర్. ఇంతకుముందు వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు, డాక్టర్ ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాలా మనకి నీ రీప్లేస్మెంట్ ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ 2 days, అది కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్యురసీ. అది సర్జరీ అయినా కూడా ఆ మిషన్తో పాటు రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు, డాక్టర్సే చేస్తారు. బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయమయ్యి, ఇది నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు, అఫోర్డబుల్. అందరూ అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందని. అలాంటిది ఏం కాదు. ఇది ఇంకా తక్కువ సమయం, అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలం. త్వరగా మళ్ళీ మనం డైలీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎస్, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తున్నారు. ఆ సేవ ఇలాగే కంటిన్యూ చేయాలి. లైక్ వాళ్ళు చెప్పినట్టు నాకు కూడా ఇంతకుముందు పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. మెయిన్ థింగ్ అన్నిటికంటే డయాగ్నోసింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ పేషెంట్కి ఎక్కడ సరిగా డయాగ్నోస్ చేయలేకపోయారు. కానీ ఈ హాస్పిటల్లో ఆయన వేరే ఊరి నుంచి ఇక్కడికి వస్తే కరెక్ట్గా డయాగ్నోస్ చేసి తక్కువ ఖర్చుతో ఆయనకి రికవర్ అయిపోయారు. సో ఇదేదో ఇవాళ నేను వచ్చానని చెప్పట్లేదు. దిస్ హ్యాపెండ్ 6 months ago. సో అలా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ రోబోటిక్ సర్జరీ ఎంతో మందికి ఉపయోగపడుతుంది, ఎస్పెషలీ అరౌండ్ దిస్ ఏరియా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.